2 సంవత్సరాల నుండి సినిమా అభిమానులందరికీ ఉన్న అతిపెద్ద డౌట్ ఏంటంటే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు. రాజమౌళి పెద్ద సస్పెన్స్ లో వదిలేశాడు ఆడియన్స్ ని. మార్చి 16న ట్రైలర్ విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. కానీ బాహుబలి సినిమాని కొంచెం ఈ కోణంలో ఆలోచిస్తే బాహుబలి 2లో జక్కన్న ఏం చూపించనున్నాడో గెస్ చేయొచ్చు. 1. బాహుబలి 1 సినిమా స్టార్టింగ్ లో శివుడిని తీసుకుని శివగామి రాజ్యం వదిలి పారిపోతుంది. ఈ సీన్ లో రమ్యకృష్ణ గారి డ్రెస్ గుర్తుపెట్టుకోండి. 2. పిచ్చిదానిలా కనిపిస్తున్నా చితి పేరుస్తున్నా అని దేవసేన కట్టప్పతో చెప్పే సన్నివేశం గుర్తుందా? అంటే బాహుబలి 2 క్లైమాక్స్ లో బల్లాల దేవుడిని మన శివుడు అదే చితిపై పడుకోబెడతాడు అన్నమాట. 3. నిప్పులే శ్వాసగా సాంగ్ లో శివుడు మాహిష్మతి రాజ్యానికి వెళ్లే దారిలో ఈ కింద సీన్ చూడొచ్చు. ఆ సీన్ లో పక్కన ఒకరి విగ్రహం విరిగిపోయి పడుంటుంది. ఆ విగ్రహం అమరేంద్ర బాహుబలిది అయ్యుండొచ్చు. 4. బాహుబలిలో ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవ్వగానే అమరేంద్ర బాహుబలిని శివగామి ఎత్తుకుంటుంది. అప్పుడే అమరేంద్ర బాహుబలి వాళ్ల తండ్రి మరణించారు అని వార్త వస్తుంది. అంటే బాహుబలి 2లో విక్రమదేవుడు, అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి ఈ 3 తారలను చూపిస్తారన్నమాట. 5. మొదటిగా చెప్పినట్టు స్టార్టింగ్ సీన్ లో శివగామి డ్రెస్ గుర్తుంది కదా. శివుడిని కాపాడాలని శివగామి రాజ్యం నుండి పారిపోతుంది. శివుడిని తీసుకుని పారిపోయే ముందు ఈ సీన్ లో తన ముందు అమరేంద్ర బాహుబలి మృతదేహం ఉండి ఉండొచ్చు. 6. శివుడు కాలు తన తల పెట్టుకుంటాడు కట్టప్ప. అదే సమయంలో తన ఒంటిపై మొత్తం రక్తపు మరకలుంటాయి. బహుశా యుద్ధం తర్వాత సన్నివేశం ఇదే అనుకుంటా. అమరేంద్ర బాహుబలిని చంపిన తర్వాత దేవసేన, శివుడు కూడా ప్రమాదంలో ఉన్నారని తెలిసి దేవసేనను బందీగా కాకుండా కాపాడాలా లేక శివుడును కాపాడాలా అని ఆలోచించి శివగామిని శివుడితో రాజ్యం నుండి తప్పించాలని నిర్ణయం తీసుకుంటాడు. అదే చివరిసారిగా కట్టప్ప శివుడిని చూసేది. 7. బాహుబలిని కట్టప్ప చంపిన సీన్లో పక్కన కొన్ని మృతదేహాలున్నాయి. అవి కాలకేయులవి. కాలకేయ రాజులు మొత్తం 3 సోదరులు. ప్రభాకర్ చనిపోయిన తర్వాత మిగిలిన 2 సోదరులు మాహిష్మతిపై యుద్ధానికి వస్తారు. అదే యుద్ధంలో బాహుబలిని కట్టప్ప చంపేస్తాడు అన్నమాట. 8. యుద్ధం జరిగిన తర్వాత కుంతల రాజ్యం వైపు బాహుబలి, బల్లాల దేవుడు వెళతారు. అక్కడ రాకుమారి దేవసేనపై ఇద్దరు మనసు పడతారు. కానీ దేవసేన బాహుబలిని పెళ్లి చేసుకుంటుంది. 9. బాహుబలి రాజుగా పట్టాభిషిక్తుడు అవుతాడు అని శివగామి ప్రకటిస్తుంది. కానీ ఈ సీన్లో చూస్తే సింహాసనంపై బల్లాల దేవుడు ఉంటాడు. అదే సీన్లో బాహుబలి కూడా కనిపిస్తాడు. అంటే రాజు బల్లాల దేవుడు అయ్యుండొచ్చు. 10. ఈ పోస్టర్లో శివుడు చేతిలో సంకెళ్లు ఉంటాయి. దేవసేనను బంధించిన సంకెళ్లను ఆయుధంగా ఉపయోగించి బల్లాల దేవుడిని శివుడు చంపుతాడన్నమాట. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.